గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం రెండవ అధ్యాయం. ఉపాసనాఖండం మొదటి భాగం. సోమకాంత వర్ణనం. సూత మహర్షి ఇలా కొనసాగించాడు. ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మలేవైనప్పటికీ అవి అవశ్యం అనుభవించి తీరవలసిందే. నన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు. కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది. శరీరమంతా రసి ఓడుతూ దుర్గంధభూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఎముకలగూడ వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు: ఓ అమాత్యులారా, నా శరీరారోగ్యం నానాటికి క్షీణిస్తుంది. ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనుల సేవ, ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్య పరిపాలనను ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తుడనే నిర్వర్తిస్తూనే ఉన్నాను. బహుశా ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు. దుర్గంధభూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయదలుచుకోలేదు. నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలనని నిశ్చయించాను. సర్వ సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించటానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను. ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు. అప్పుడు చైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతనుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా అన్నారు: ఓ మహారాజా, నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై మేమెన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము. ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీర బాధను అనుభవిస్తుంటే కృతజ్ఞుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవడం లేదు. మీ అభిష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాము. అందుకు అనుమతించండి అంటూ వేడుకున్నారు. అప్పుడు ఆ రాజు భార్య అయిన రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది: ఓ మంత్రి పుంగవులారా, నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికి వెళ్తాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి. అదే మీకు నాకు ఉభయతారకము. అలాగే కుమారుడైన హేమకంఠుడు కూడా, తండ్రి, మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేదేమీ లేదు. ఈ రాజ్యము, ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు. మిమ్మల్నే అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు. అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుని చేరబిలిచి, నాయనా, కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయడం, శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాధికములు చేయటము, గైలో పిండ ప్రదానము చేయడము ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు. ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం. నేను ఒక్కడినే భార్యాసహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను అని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచన మందిరంలోకి వెళ్ళి అతడికి నానా విధములైన ఆచార వ్యవహారములను, రాజనీతి రహస్యములను ఇలా ఉపదేశించసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని సోమకాంత వర్ణనం అనే రెండో అధ్యాయం సంపూర్ణం.